ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? అక్క బతికే ఉండడం ఏంటి? ప్రపంచం దృష్టిలో లక్ష్మి చనిపోయింది, కాని దీక్షితులు గారి దృష్టిలో ఇంకా బ్రతికే ఉంది. ఆయన చెప్పే మంచిని చెడుని నమ్మినదాన్ని. లక్ష్మి విషయంలో కూడా ఎందుకో ఆయన మాట మీద నమ్మకం కలుగుతోంది. మీరు చెప్పేది నిజమైతే ఈ ప్రపంచంలో అందరికన్నా సంతోషపడేది నేనే. ఎందుకంటే అక్క లేదనే బాధ నన్ను రోజు రోజుకు అనగదొక్కేస్తుంది. సంతోషం అనే మాటకు నన్ను రోజు రోజుకి దూరం చేసేస్తుంది. అక్క బతుకుందనే మాట నాకు మళ్ళీ ఊపిరి పోస్తుంది. నీకే కాదు జాను, ఆ మాట మా అందరికి కూడా ఒక కొత్త ఉత్సాహాన్నిస్తుంది. దీక్షితులు గారి మాట ప్రకారం లక్ష్మి బ్రతికే ఉండుంటుందని నాకనిపిస్తోంది. మీరలా అంటుంటే నాకొక విషయం గుర్తొస్తుంది అత్తయ్య గారు. ఏంటది? అర్జున్ గారి బిజినెస్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ అక్క కనిపించినట్టు అనిపించింది. నేను వెళ్ళి చూసేసరికి మిస్ అయిపోయింది. అది నిజంగా అక్కే అయి ఉంటుందేమోనని నా అనుమానం. అవునా? ఏది ఏమైనా ఒక్క మాట మాత్రం నిజం జాను, మిత్రకి ఎలాంటి గండం వచ్చినా లక్ష్మియే కాపాడేది. మొన్న మిత్రకి జరిగిన ప్రమాదంలో కూడా ఎవరో ఒక అమ్మాయి వచ్చి కాపాడింది. అది లక్ష్మి అయ్యుంటుందేమోనని నా అనుమానం కూడా. మీరివన్నీ చెప్తుంటే నిజంగా అక్క ఇప్పుడే తిరిగొచ్చినంత సంతోషం కలుగుతుంది అత్తయ్య గారు. దేవుడి దయ వల్ల, దీక్షితులు గారి మాట చలవ వల్ల అక్క బతికే ఉండాలి. హాయ్ బ్రో. హాయ్. నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. హాయ్ అమ్మా. హాయ్ లక్కీ. నేను మా వాళ్ళందరితో వచ్చాను. మా ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తాను, రండమ్మా. ఇంకెప్పుడైనా పరిచయం చేసుకుంటాను లక్కీ. ఇంకెప్పుడైనా? ఎలాగైనా పరిచయం చేసుకుంటారు కదా, అది ఇప్పుడే ఎందుకు కాకూడదు? అందరినీ పరిచయం చేసుకుంటూ అందరి కళ్ళల్లో పడ్డం ఇప్పుడు అవసరమా? అంకుల్, మీరు ఇక్కడే ఉండండి, నేను మా అమ్మని తీసుకెళ్ళి మా వాళ్ళని పరిచయం చేస్తాను. ఇంకో ఆలోచిస్తున్నావేంటమ్మా? పరిచయం చేసుకోవడానికి కూడా ఇంతసేపు ఆలోచించాలా? పదమ్మా వెళ్దాం. లక్కీ, లక్కీ, లక్కీ నా మాట విను. లక్కీ, వద్దంటున్నాను కదా, నా మాట విను. విను లక్కీ. నువ్వు రా అమ్మా. అరవింద్ అత్తయ్య ఎక్కడున్నారేంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తయ్య గారి కంట పడకూడదు. అమ్మా వెళ్దాం పదా. లక్కీ, నేను మళ్ళీ వస్తాను, నువ్వు వెళ్ళు. అమ్మా ఆగమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.